హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ని చేసుకోవడం చాలా సులువండి. ఒక్కదాంతో సరిపెట్టుకోరండి, 3-4 తినేస్తారు. అంత కమ్మగా టేస్టీగా ఉంటుంది. సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అదే కప్తో 1/2 కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి. ఒకవేళ మీకు మైదా వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. దాని ప్లేస్లో ఇంకొక 1/2 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు రవ్వ వేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ, సూజీ అంటాం కదా, అది 1 స్పూన్ వరకు యాడ్ చేసిన తర్వాత ఇందులోనే చిటికెడంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. నీళ్ళని ఒకేసారి కాకుండా కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్పై మూత పెట్టి ఈ పిండిని 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకొని అందులో 1/2 కప్పు వరకు చక్కెర వేసుకోవాలి. 1 లేదా 1.5 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. చక్కెర మొత్తం కరిగిపోయి నీళ్లు మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 యాలకుల్ని మెత్తగా దంచి ఇందులో వేసుకోవాలి. యాలకుల పౌడర్ని అప్పటికప్పుడు దంచి వేస్తేనే ఆ ఫ్లేవర్తో ఏ స్వీట్ అయినా కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 యాలకులు దంచి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇది స్టిక్కీగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా కొంచెం పాకం అనేది మరుగుతే సరిపోతుంది. ఇప్పుడు ఈ చక్కెర పాకాన్ని పక్కన పెట్టేద్దాం. ముందుగా పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, పిండి కలిపి పెట్టి 10 నుండి 15 నిమిషాలు అయిందండి. పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక ప్లేట్ పైన లేదంటే చాపింగ్ బోర్డ్ పైన రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాను. మరలా ఒకసారి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దేని మీదనైతే చపాతీ రెడీ చేసుకుంటామో ఆ పీట పైన లేదు అంటే ప్లేట్ పైన కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని పిండి ముద్దని ఇప్పుడు ఆ ప్లేట్ పై పెట్టుకొని దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, అలాగని బాగా మందంగా కూడా చేసుకోకూడదు. మీడియంగా చపాతీలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. చపాతీలాగా రెడీ చేసుకున్న తర్వాత అంచులు షార్ప్గా ఉన్న ఒక బౌల్ని కానీ ఇలాంటి గ్లాస్ని తీసుకొని ఇప్పుడు ఈ చపాతీని కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. చూడండి, అన్నీ కూడా పూరి సైజులో వచ్చేలాగా ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ చిట్టి పూరీలని ప్లేట్లోకి తీసుకున్నాను. పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. దానికోసం ఫ్రై ప్యాన్లో కొంచెం నూనె పోసుకొని ఈ నూనెని మామూలుగా వేడిగా ఉన్నప్పుడే వీటిని వేసుకోవాలి. నేను ఇక్కడ బాండీలో 3-4 వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న ఈ పూరీలని ఒక్కొక్క దాన్ని తీసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలా వాయికి 3 వేసి ఫ్రై చేసుకున్నానండి. అన్ని పూరీలను ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చక్కెర పాకంలో వేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చక్కెర పాకం వేడిగా ఉంటే పర్లేదండి. ఒకవేళ చల్లారినట్లయితే మరలా ఒకసారి వేడి పెట్టుకొని వేడిగా ఉన్న ఈ చక్కెర పాకంలో ఒక్కొక్క పూరీని వేసుకొని దాంట్లో ముంచుకోవాలి. చక్కెర పాకంలో ఒక 3-4 పూరీలను వేసి ఒక 5 నుండి 6 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అలా ఉంచడం ద్వారా ఈ పూరీలోకి చక్కెర పాకం పోయి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. అలా కొద్దిసేపు ఉంచిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత మిగతా పూరీలని ఆ చక్కెర పాకంలో ఉంచి అలాగే ఉంచాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కావాలనుకుంటే గార్నిష్ కోసం బాదం పప్పు లేదా కాజు పప్పుని సన్నగా తరిగి ఇందులో వేసుకోవాలి గార్నిష్ కోసం. అలాగైతే చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయండి తింటుంటే. చక్కెర పాకం అంతా పూరీలోకి పోయి జ్యూసీగా భలే బాగుందండి.
మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, అప్పటికప్పుడు ఈజీగా చేసి పెట్టినట్లయితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి టేస్టీగా తినేస్తారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ స్వీట్ రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.